సార్ సార్ వందనాలు సార్. చెప్పు. సార్ ఇప్పుడు మన మందిరానికి అవతల సైడు ఫ్లాట్లకి వెళ్ళి యేసు క్రీస్తుని ఎరుటే నిత్య జీవం అని లావు అక్షరాలతో రాసినారు కదా సార్. అవునవును. యేసుక్రీస్తుని ఎరుటే నిత్య జీవం అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరుటే నిత్య జీవం వస్తుందా సార్? అదే బైబిల్ చెప్పేదే కదా, అది మనం చెప్పేది కాదు కదా. బైబిల్లో యేసు ప్రభు చెప్పాడు కదా సార్ ఆ మాట. అవును. మరి యేసు ప్రభు ఏం చెప్పాడు? అద్వితీయుడైన సత్యదేవుడైన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుటే నిత్య జీవం అన్నాడు. మీరు దేవుణ్ణి కట్ చేసి యేసుక్రీస్తు ప్రభుని పెట్టారు అంటే చేడతామా అని క్వశ్చన్ సార్. అట్లా కాదు, దేవుని వాక్యంలో ఉండేది అది. అవును సార్, నేను ఏమంటుంటే యేసు ప్రభు ప్రార్థన చేశాడా, అది పుల్లన్న పెట్టాలి, లేదంటే అద్వితీయుడైన సత్యదేవుడైన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుటే నిత్య జీవం అని చెప్పాడు. అంటే దేవుడిని ఎరగాల, ఆ దేవుడు పంపిన యేసుక్రీస్తుని ఎరుగితే నిత్య జీవం అని యేసు ప్రభు చెప్తే మీరు యేసుక్రీస్తుని ఎరుటే నిత్య జీవం అనేది ఫామ్ చేస్తున్నారు. అది పబ్లిక్ చేయడం లేదు. ఏది పబ్లిక్ చేయడం లేదు? యేసు ప్రభు ప్రార్థన ఏం చేశాడు సార్? ఏదో అద్వితీయ అంటే మొత్తం మాట రాయకుండా కట్ చేసినాం అంతే. అది యేసుక్రీస్తుని ఎరుటే నిత్య జీవం రాశారు. యేసుక్రీస్తుని ఎరుటే నిత్య జీవం వస్తుందా? అది యేసుక్రీస్తుని ఎరితే నిత్య జీవం కదా. అద్వితీయ సత్యదేవుడు నువ్వు పంపినా అంటే ఎవరైతే పంపినారో ఆ పంపిన వ్యక్తిని ఎరుడే నిత్య జీవం. సార్, దేవుడు పంపిన యేసుక్రీస్తుని ఎరగాలని యేసుప్రభు చెప్తున్నారు. మీరు చూస్తే యేసుక్రీస్తుని ఎరుటే నిత్య జీవన్ యేసుప్రభుని ఒక్కరిని ఫామ్ చేస్తున్నారు, పబ్లిక్ చేస్తున్నారు. అట్లా కాదు. అద్వితీయ సత్యదేవుడు అయినా నీవు పంపిన యేసుక్రీస్తును ఎవరు పంపినారు? నీవు ఎవరైతే పంపినావో ఆ యేసుక్రీస్తుని ఎరుటే నిత్య జీవం. అంటే అదొక్క మాట నేను ఉండేది. ఆ మాట నేను చెప్పేది నీకు అర్థం కాలేదు. సార్, నేను ఏమిటంటే నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుటే నిత్య జీవం అని యేసుప్రభు అన్నాడు. కానీ అద్వితీయుడ సత్యదేవుడైన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుటే నిత్య జీవం అని అంటే దేవుడు పంపిన యేసుక్రీస్తుని ఎరుగితే నిత్య జీవం అని ఉంది. మీరు దాన్ని కట్ చేస్తుండే ఒకసారి ఆలోచన చేయండి సార్, ఒక వారం రోజులు దాని గురించి. వారం రోజులు కాదు. నీకు వాక్యం అనేది నీకు సరైన అవగాహనలో లేవు. నువ్వు అందరిని తప్పుదారి పట్టించే ఆలోచనలే గాని దేవుని వాక్యంలో ఏది. ఈ వాక్యం పైన కూర్చొని మాట్లాడడానికి మీరు ఓకేనా? పాస్టర్లను దొరకొస్తే ఎవరైనా నలుగురు, నువ్వు ఎవరినైనా తీసుకురా, నువ్వు ఎంత మంది అయినా తీసుకురా. నీకు ఆలోచన లేని బైబిల్ మీద అవగాహన లేదు. సర్లే సార్, ఎవరికి అవగాహన ఉంది ఏం కథ అనేది కూర్చొని మాట్లాడుకున్నప్పుడు తెలుస్తుంది. అట్లా కాదు, నీకు బైబిల్ మీద అవగాహన లేదు. నువ్వు తీసుకొచ్చే వాళ్ళకి అంతకంటే అవగాహన ఉండదు. అంటే మీకు ఉన్నట్టా ఇప్పుడు సార్? మీకు ఉన్నట్టా? ఏది ఉన్నట్లా? మరి యేసు ప్రభు ఏమని ప్రార్థన చేసినారు, మీరు ఏమని వాక్యం రాసినారని అడుగుతున్నాను నేను. అది నేను చెప్పేది నీకు అర్థం కావడంలే. ఎందుకు అర్థం కావడం లేదు? ఏంది అర్థం కావడం లేదు? యేసు ప్రభు ఏమని ప్రార్థన చేసినాడు, నువ్వు ఏమని వాక్యం రాసిన వాడు అంటున్నా నేను. అట్లా వాక్యము అది మరి అంటే మరి ఏమిటంటే అద్వితీయుడు సత్యదేవుడు అయిన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుటే నిత్య జీవం అంటే ఆయన పంపిన రాశావు. అట్లా కాదు, నువ్వు అదంతా పూర్తిగా రాసినా అదే భావం వచ్చేది, సగం రాసినా అదే భావం వచ్చేది. అట్టెట్లా వస్తుంది సార్? ఎట్లా నువ్వు ఎవరినైనా తీసుకొచ్చుకో. ఓకేలే సార్, ఎవరినైనా తెచ్చుకో. సరే తెచ్చుకుంటాం సార్. వందనాలు సార్. వందనాలు.